ఈ సంక్రాంతి పండుగకు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం నుంచి అయితే అటు ఆంధ్రాకి కానీ అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకి ఎక్కువ మొత్తంలో ఈ విజయవాడ నేషనల్ హైవే నుంచి వెళ్తుంటారు. కాబట్టి విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న ఈ టోల్ పూర్తిగా ఈ 10 రోజుల పాటు టోల్ ఛార్జెస్ని నిలిపివేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తాను లేఖ రాసినట్టుగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగకు ముందు ఒక 3 రోజులు, ఆ తర్వాత పండుగ అయిపోయిన తర్వాత కూడా మళ్ళొక 3 రోజులు, ఈ 6 రోజులు కూడా పూర్తిగా ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పండుగ సమయంలో 3 రోజులు తాను కూడా మోటార్ బైక్పై విజిట్ చేస్తూ ముఖ్యంగా ఈ తుప్రాన్పేట్ అలాగే పెద్దంబర్పేట్ ఈ ప్రాంతాలలో నేను కూడా విజిట్ చేస్తాను, ఎక్కడ ఏ సమస్యలు లేకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లను కూడా మంత్రి వెంకటరెడ్డి ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.